హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ సండే వస్తుంది కాబట్టి మనం సండే నాన్ వెజ్ స్పెషల్ ఏదైనా ఒకటి చేసుకోవాలి కదా. అందుకోసం అని చెప్పేసి ఈ సండే ఏం స్పెషల్ చేద్దామని చెప్పేసి ఆలోచించి చెంపారన్ మటన్ అనే ఒక డిష్ని తీసుకొచ్చాను మీ ముందటికి. ఇది హైదరాబాద్లో ఇప్పుడు మనకు రెస్టారెంట్స్లో సపరేట్గా చెంపారన్ మటన్ అని రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. కాకపోతే ఈ డిష్ వచ్చేసి బీహార్ వాళ్ళ స్పెషల్ రెసిపీ ఈ డిష్. అయితే మనం కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఈజీగా, ఏం లేదు. కాకపోతే కొంచెం టైం తీసుకుంటుంది, రెగ్యులర్ మటన్ లాగా కాకుండా. ఇది ప్రిపరేషన్కి టైం తీసుకుంటుంది కానీ వండడానికి కాదు. దీన్ని మనము బగారా రైస్ తోటి మటన్ కర్రీ పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. బగారా రైస్, వేడివేడి బగారా రైస్లో బాగుంటుంది. అదేవిధంగా మనము దీని పక్కకు 2 బాయిల్డ్ ఎగ్స్ కానీ ఆనియన్స్ కానీ మీరు ఏ రకంగా అయినా చేసుకొని తినండి. కాకపోతే దీనికి బగారా రైస్, ఈ చెంపారన్ మటన్ సూప్ చాలా టేస్టీగా ఉంటుంది. లేదు మేము రైస్ తోటి తినలేమనుకునే వాళ్ళు లచ్చా పరాటా ఇంకా బాగుంటుంది టేస్ట్. నార్మల్ చపాతీ అయినా పర్లేదు కానీ ఎప్పుడన్నా ఒకసారి ఇట్లా డిఫరెంట్ కర్రీస్ చేసుకున్నప్పుడు డిఫరెంట్గా మనం ట్రై చేయాలి కాబట్టి లచ్చా పరాటా దాంతో కూడా బాగుంటుంది. సరే, ఓకే. మరి మటన్ కర్రీ ప్రిపరేషన్కి ఏమేం కావాలో చూద్దామా. ఇప్పుడు మటన్ తీసుకున్నా, నేను ఒక 1/2 kg మటన్ తీసుకున్నాను. ఇందులో దాన్ని నీట్గా కడిగేసుకొని ఆ తర్వాత 5 పచ్చిమిరపకాయలు అట్లే వేసేయాలి. ఆనియన్స్ ఒక చిన్న కప్పు, అంటే ఒక 2 ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నా. అందులోనే కొంచెం పుదీనాకు, ఒక కట్ట పుదీనాకు అనుకోండి. కొంచెం కొత్తిమీరకు, ఇది కూడా ఒక కట్ట కొత్తిమీరాకు. అందులో కొంచెం పక్కకు పెట్టుకుందాము, తర్వాత వేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనము జీలకర్ర 1 స్పూన్ వేస్తున్నా. తర్వాత మిరియాలు ఒక 1/2 స్పూన్ వేసుకుందాము. ఇలాచీలు ఒక 4, లవంగాలు ఒక 10-12, ఒకటి స్టార్ అనాస్ ఫ్లవర్ అదొకటి, దాల్చిన చెక్క ఒక 4, షాజీరా 1/2 స్పూను. మీరు కావాలనుకుంటే ఇందులో బగారాకును బండపువ్వు కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఎందుకు నాకు ఫ్లేవర్ నచ్చదు కాబట్టి వేయలేదు. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇప్పుడే వేసేయాలి. 3 స్పూన్ల కారం వేస్తున్నా నేను, ఎందుకంటే మళ్ళీ వేసుకోము. ఉప్పు కూడా మీ రుచికి తగ్గట్టు వేసుకోండి, సాల్ట్ ఎవరెంత అంటే అంత. ఆయిల్ కూడా మనం ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పడుతుంది. ఇప్పుడు ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇవన్నీ వేసుకున్నాం కదా. తర్వాత మంచిగా మటన్కి పట్టియాలి. ఈ మసాలాలన్నీ మటన్కి మంచిగా పట్టుకోవాలి, మంచిగా కలపాలి. ఇప్పుడు ఇందులో మనం ఒక 2 ఎల్లిగడ్డలు పొట్టు తీయకుండా అట్లనే ఒక 2 ఎల్లిగడ్డలు వేసేసి దీన్ని ఒక 3-4 అవర్స్ పక్కకు పెట్టుకోవాలి. మనం 3 అవర్స్ తర్వాతనే మనం కర్రీ వండుకోవాలి. ఫస్ట్ ఈ మట్టి గిన్నెలో ఆయిల్ వేసేసుకొని ఆ తర్వాత మనం ఒక 3-4 అవర్స్ వరకు నానబెట్టుకుంటాం కదా మటన్ను, అది మొత్తం ఇందులో వేసేసుకోవాలి. చూడండి, వేసేసుకుంటున్నా నేను. దీన్ని వేసేసుకొని దీంట్లోకి మనం ఇప్పుడు ఈ కారము నీళ్ళు కలిపి పెట్టుకుంటాం కదా, ఈ కలిపి పెట్టుకున్న వాటర్ మొత్తము ఈ కర్రీలో వేద్దాం. చూడండి, కలిపి పెట్టుకున్న వాటర్ మొత్తం ఈ కర్రీలో వేసుకుందాము. ఇప్పుడు దీన్ని ఒకసారి మంచిగా కలుపుకొని వాటర్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలా కలిపేసుకొని దాని మీద మూత పెట్టేసుకుందాము. యాక్చువల్గా అయితే దీన్ని మనం బొగ్గుల పొయ్యి మీద చేసుకుంటే బాగుంటుంది కానీ నాకు బొగ్గుల పొయ్యి అవైలబుల్లో లేదు. అందుకోసమని నేను గ్యాస్ స్టవ్ మీదనే చేస్తున్నా. స్టవ్ మీద మనం గిన్నె పెట్టేసుకొని ఎగ్జాక్ట్లీ 30 మినిట్స్ వరకు మనం దాన్ని ఏం ముట్టద్దు, కలపద్దు. 30 మినిట్స్ తర్వాత చూడండి ఒక్కసారి కర్రీ మొత్తం వాటర్ ఊరి పీస్ ఎట్లయిందో. ఎల్లిపాయలు కూడా మంచిగా ఉడికినాయి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకుందాము. ఇంకంతే, ఇందులో ఏ మసాలాలు వేసేది ఏమీ లేదు, ఏ మసాలాలు అవసరం లేదు. ఇదే లాస్ట్. కొత్తిమీర వేసేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి, ఎందుకంటే మట్టి గిన్నె కింద అడుగంటుతుంది కదా, అందుకోసం కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని ఒక 10 మినిట్స్ తర్వాత బంద్ చేయాలి. బంద్ చేసి ఒక 1/2 అవర్ తర్వాత దీన్ని సర్వ్ చేసుకోవాలి. బంద్ చేసినాక కూడా ఒక 1/2 అవర్ తర్వాతనే మనం తీసి సర్వ్ చేసుకోవాలి. చూడండి, 1/2 అవర్కి కూడా మనకు కర్రీ వేడిగానే ఉంది, ఎందుకంటే మట్టి గిన్నెలో తొందరగా చల్లగా కాదు, చాలా వేడిగా ఉంటుంది. చూసారా, మన చెంపారన్ మటన్ కర్రీ రెడీ అయిపోయింది. చూడ్డానికి బాగుండడమే కాదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఎందుకంటే 3-4 అవర్స్ మటన్ నానుతుంది కదా, నానేసరికి ఆ పీస్ అనేది మంచిగా మెత్తగా ఉడికిపోయి ఫ్లేవర్స్ అన్నీ పీస్కి పడతాయి. పట్టేసరికి మనకు ఆ గ్రేవీ అనేది ఎంత టేస్టీగా అవుతుందంటే
మనం బగారాలో కానీ లేదంటే ఇప్పుడు నేను చెప్పాను కదా లచ్చా పరాటోలో కానీ దేంట్లో వేసుకొని తిన్నా కూడా టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు ఈ సండేకు ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కమెంట్ కూడా చేయండి ఎలా వచ్చిందో మీకు. మీకు కూడా నా చంపారన్ మటన్ రెసిపీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే నాకు ఒక లైక్ చేయండి ఈ వీడియోకి. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.